ఎన్సీసీలో అవి ఉన్నాయి సార్, ఆ సర్టిఫికెట్స్ అవన్నీ ఉన్నాయి. నేను ఓకే. సబ్ ఇన్స్పెక్టర్ గా సెలెక్ట్ అయ్యాను, సివిల్స్ కూడా ప్రిలిమినరీ పాస్ అయ్యాను. మ్మ్. ఆ, ఒకవేళ మీరు నై- వాటిపైన కాన్సన్ట్రేషన్ చేస్తుంటే మంచి బ్యూరోక్రాట్ అయ్యి ఉండేవారేమో ఇప్పుడు. బ్రహ్మాండంగా సార్, హాయిగా నేను చదువుకున్న రోజుల్లో ఈ ఈ సోషల్ మీడియా ఇవన్నీ ఇది లేదు కదా సార్. మ్మ్. ప్రిలిమ్స్ పాస్ అయ్యాను, మెయిన్స్ కోసం ప్రయత్నం చేస్తే సరైన సబ్జెక్ట్ దొరకలేదు సార్. మ్మ్. అప్పుడులో సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రెండు తీసుకున్నాను. ఆ రెండింటికి సంబంధించిన సబ్జెక్ట్ దొరకపోవడం, రిఫరెన్స్ బుక్లు దొరకపోవడం, సరిగ్గా మ్మ్. ప్రయత్నించలేకపోయాను. ప్రిలిమ్స్ అయితే పాస్ అయ్యాను, తర్వాత మరి అవ్వలేదు. ఒకసారి సబ్ ఇన్స్పెక్టర్ గా సెలెక్ట్ అయ్యాను, వెళ్ళలేదు, నాకు నచ్చల. మ్మ్. ఐపీఎస్ అసలు ఉద్యోగం కావాలనుకున్నారా? నాకు సార్. ఐపీఎస్ అయితే ఐపీఎస్, లేదంటే రాజకీయ నాయకుడే కావాలనుకున్నారా? లేదు, నాకు ఉన్నత స్థాయికి వెళ్ళాలి, ఒక అంబిషన్స్ ఉన్నటువంటి వ్యక్తిని, ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలి, ఎదగాలి, మ్మ్. నమస్కారం పెట్టుకొని ఒక ఉద్యోగం చేసుకుని ఉండే పరిస్థితి కాదు. మ్మ్. నా కాళ్ళ మీద నేను ఎదగాలి అనే తత్వం, అది వ్యాపారం అయినా రాజకీయ రంగం అయినా, ఓకే. ఆ తత్వంతోనే ఇంతవరకు ఎదిగాను సార్. ఓకే, మరి మీరు సినిమాల్లోకి వెళ్ళాలని అనుకున్నప్పుడు నటన నేర్చుకున్నారు, డాన్స్, పాటలు పాడటం కూడా నేర్చుకున్నారా? ఏ రావు సార్ మనకి. పాటలు పాడతారంట కదా డాన్స్ బాగా. సరదాగా హమ్మింగ్ చేస్తాం, ఇది బాత్రూమ్ సింగర్. ఏ పాట అంటే ఇష్టం మీకు? ఏం లేదు సార్, అంతేం లేదు సార్, నేనేం సింగర్ని కాదు, నా వాయిస్ కి సాంగ్ కి షూట్ అవుద్ది అసలు. మంచి మ- మంచి సింగర్ అంటగా మీరు. ఏం లేదు సార్, బాత్రూమ్ సింగర్ చెప్పాను కదా. ఏం కాదండి, స్టూడియో సింగర్ కూడా. ఒక పాట పాడండి చూద్దాం. డైలాగ్ చెప్పారు, ఒక పాట కూడా పాడండి. లేదు సార్, అంతేం లేదు సార్, ఊరికే అలా సరదాగా. అవును, మొన్న మాధురి చెప్పిందంట తన రిపోర్ట్ లో, అవునవును. ఇలా పాడతారని కూడా. సరదాగా కారులో ఏదో హమ్మింగ్ చేసుకోవటమే తప్ప నేనేం సింగర్ కాదు, సరదా సార్. లేనిది చెప్పకూడదు కదా, లేని ఆర్ట్ చెప్పలేదు. ఒకవేళ మీరు సినిమాల్లోకి వెళ్ళి ఉండుంటే ఖచ్చితంగా అక్కడ కూడా మీరు మంచి పొజిషన్లో ఉండి ఉండేవారేమో. ఎందుకంటే మీరు ఆ ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నారు. మీరు 58 అంటే నమ్మసఖ్యంగా లేదు, ఇప్పటికీ నిజంగా హీరోలైనా కనబడుతున్నారు. దేవుడు దయ సార్ అదంతా. మీరు పాటలు కూడా బాగా పాడతారండి కదా. ఒకసారి మీరు పోనీ లేదు బాత్రూమ్ సార్, సింగర్ అయినా. లేదు, నాకు ఆ విద్య రాదు సార్, అది లేదు సార్. అది మ్మ్. సరదాగా అనుకున్నదే కానీ రానిది నేను ఎందుకు అది చేయటం, మనం ఆ ప్రయత్నం చేయటమే వేస్ట్. ఓకే, పోనీ మీరు పద్యాలు డైలాగ్ వచ్చా? చెప్పమన్నారు, సరదాగా పద్యాలు చెప్పాను. చెప్తారా? డైలాగ్ పద్యాలు చెప్పమన్నారు, చెప్పాను సరదా కానీ. పద్యాలు ఇది ఏదండి చెప్ప డైలాగ్? ఓకే, పద్యాలు. ఇప్పుడు చెప్పా. ఉమ్. పద్యాలు. సార్, నేను స్టూడియోకి వస్తాను, అన్ని సమస్యలు నాకు పరిష్కారం అయిన తర్వాత మ్మ్. వస్తాను. చక్కగా నేను అన్ని ఏమున్నాయో, నాకు విలువ ఆర్ట్స్ ఏమున్నాయో చెప్తాను. ఎందుకు ఎలాగ పాపులర్ అయ్యాం కదా, మ్మ్. మంచిగాను చెడ్డగాను ఏదో ఒక రకంగా మీ అంటే దేవాల అదే పాపులర్ మీలో అయ్యాం. మంచి ఆ, మీరు మంచి ఆర్టిస్ట్ కూడా అని విన్నాం. ఆర్టిస్ట్ నటన అంటే ఇష్టం నాకు, అది మ్మ్. ఉంది. సెంటిమెంటల్ రోల్స్ ఇలాంటివన్నీ ఇష్టం అదే నాకు. ఒక కానీ సెంటిమెంట్ డైలాగ్ చెప్పండి అవకాశాలు ఇంతకు ముందు. రావాలి కదా. ఏది? అది అవకాశాలు అనేది అది తలరాదు సార్, అదంతా ఈజీ కాదు సార్. ఆ మ్మ్. ఫీల్డ్ అనేది ఈజీ కాదు. మనలాంటి వాళ్ళు అక్కడ సెటిల్ అవ్వటం కూడా అంత ఈజీ కాదు. ఎంతో మంది కోటాను కోట్లు మంది టాలెంట్ ఉన్నటువంటి ఆర్టిస్టులు ఉన్నారు. ఎంతమందికో అవకాశాలు లేని మనకెందుకు వస్తాయి? మ్మ్. అంత ఈజీ కాదు సార్. అసలు సో ఎవరిని చూసి మీరు సినిమాల్లోకి లేని విషయాలు రావాలనుకున్నారు? ఎవరిని చూసి మీరు సార్. సినిమాల్లోకి రావాలనుకున్నారు? ఏ సార్? ఎవరిని చూసి సినిమాల్లో మీకు రావాలనుకున్నారు? మీకు ఇష్టమైన హీరో ఎవరు? నందమూరి తారక రామారావు గారు సార్, సీనియర్ యాక్టర్, సీనియర్ ఎన్టీఆర్. హీరోయిన్? హీరోయిన్ అప్పుడు శ్రీదేవి. ఇప్పుడు ఇప్పుడు అంత టోళ్ళు ఎవరు లేదు, ఇప్పుడు శ్రేయ. శ్రేయ ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు కదా. కనిపించట్లేదు. ఇప్పుడున్న వాళ్ళు మరి అంతటి నాకు ఇష్టం మరి ఇది లేదు సార్. అప్పట్లో అయితే రామారావు గారు, రామారావు గారు సినిమాలు తీసేటప్పటికే నేను, ఆయన రాజకీయాల్లోకి వచ్చేటప్పటికే నేను 10th క్లాస్ సార్. నేను ఓకే. ఆ చిన్నప్పుడు చూసిన ప్రభావం, ఆయన సినిమాలు చాలా అద్భుతమైన సినిమాలు, మంచి మహానటుడు. మ్మ్. ఆ రకంగా నాకు ఇష్టం ఆయన అంటే, అంతే. రామారావు గారు ఏదైనా ఒక డైలాగ్ చెప్పగలుగుతారా? అంటే నాకు తోట లాంటి డైలాగ్ వద్దు, సెంటిమెంట్ డైలాగ్ ఏదైనా చెప్పగలుగుతారా? ఒక్కటి చెప్పండి రామారావు గారు, సెంటిమెంట్ డైలాగ్. అంటే మీ నోట్లో, మీ గొంతులో నుంచి ఆ సెంటిమెంట్ డైలాగ్ వినాలనిపిస్తుంది. రావు గోపాలరావు డైలాగ్ చెప్తాను సార్. మ్మ్. రామారావు గారు చెప్పచ్చు కానీ రావు గోపాలరావు చెప్పమంటారా? చెప్పండి. మడిసన్న కాస్తంత కళాపోసన ఉండాలి మరి, లేకపోతే మడిసికి గుడ్డికి తేడా ఏంటి ఉంటది? బాగా చెప్పారు. నాకు సెంటిమెంట్ డైలాగ్ కావాలి.
అంటే Sentiment. ఆ వాయిస్ మీరు తగ్గించి మార్చి కొంచెం గద్గద స్వరంతో ఒక సెంటిమెంట్ డైలాగ్. సార్ నేను ఇప్పుడు నాకు మూడ్ లేదు సార్, ప్లీజ్. నాకు ఎందుకు ఇవన్నీ ఇప్పుడే చెప్తున్నారు చెప్పగలుగుతారు. సరదాగా? అంటే మీరు మామూలుగా రోజు ఉన్నప్పుడు అలా, ఇప్పుడు కొంచెం బాధ ఉందనుకోండి, అప్పుడు ఇంకా సెంటిమెంట్ డైలాగ్ ఇంకొంచెం బాధ వస్తూ ఉంటుంటుంది. ఇప్పుడు రెండు మిక్సప్ అయి ఉన్నాయి కాబట్టి ఒక డైలాగ్ మీరు పెర్ఫెక్ట్గా చెప్పగలుగుతారు. ఎందుకంటే ఎవరైనా సినిమా నాకు కూడా డైరెక్షన్ చేయాలని ఉంది, కుదిరితే సినిమా చేద్దాం. చేద్దాం సార్, నా స్టోరీ తీయండి. అవునా? ఒక ఓకే, ఆ డైలాగ్ ఏదో మధ్యతరగతి చెప్పండి. కుటుంబం, ఆడేషన్ అనుకుందాం. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడు ఎలా ఎదిగాడు, ఉమ్. ఆ ఎదిగిన దానిలో వచ్చిన కష్టాలు, ఇవన్నీ ఇందులో చాలా ఉంటాయి ఓకే, స్టోరీలో. మీరు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి కష్టాలు ఫేస్ చేస్తూ ఇలా ఎదిగాను అనే వర్డ్ని ఒక సెంటిమెంట్ డైలాగ్లో చెప్పండి. సార్ ఏ సార్, నాది రాజకీయ జీవితం, నాదేనా సినిమా జీవితమా? నేనేమైనా సినిమాల నుంచి వచ్చిన నాకు రాజకీయాల్లో దానికి ఎంతో ఉన్నత సంబంధం స్థాయికి లేదు, ఎదిగారు. పద్ధతి సినిమాల కాదు నుంచి వచ్చే ముఖ్యమంత్రులు అయ్యారు, సినిమాల నుంచి వచ్చి ఉప ముఖ్యమంత్రులు అయ్యారు. సార్. ఎందుకు లేదు సార్? ఒక సెంటిమెంట్ డైలాగ్ చెప్పండి. ఏదో అంటే dialogue. మీ లైఫ్, మీ జీవితాన్నే తీసుకొని దాన్ని ఒక 2 లైన్లో డైలాగులో చెప్పాలంటే అలా చెప్తారు. మీరు అనుభవించిన బాధ కావచ్చు, ఏదైనా మీరు అనుభవించిన బాధనే ఒక సెంటిమెంట్గా చెప్పాలి అంటే. జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలని ఆశించాను, కానీ అభాసపాలయ్యాను. ఇక్కడ కూడా కొంచెం బేస్ వచ్చింది, ఇంకొంచెం సెంటిమెంట్ పలికించండి గొంతులు, ఇంకో 2 లైన్లు యాడ్ చేసి. సార్ రోహిత్ గారు, నేను మీ స్టూడియోకి వచ్చి ఉమ్. ఏ రకంగా మీరు చెప్పమంటే నాకు సంబంధించిన డైలాగ్స్ చెప్తాను. ఈ 10-15 డేస్ నాకు విడిచిపెట్టేది ఒక సార్. ఓకే. ఇది ఏదైతే ఉందో మా ఇంట్లో ఉన్న ఎపిసోడ్, ఈ ఎపిసోడ్ అంతా ఒక కొలిక్కి వచ్చే వరకు, దాన్ని అంతా ఒక పద్ధతిలో తీసుకెళ్లే వరకు, దీనికి మా పిల్లలకి నష్టం కాకుండా వాళ్ళకి నేను సెటిల్ చేయటం వరకు, మళ్ళీ నేను సభ్య సమాజంలోకి వచ్చి అన్ని విషయాలు తెలియజేశాను కాబట్టి మళ్ళీ పూర్వస్థితి నాకు వచ్చే వరకు నాకు కొంచెం అవకాశం ఇస్తే నేను వచ్చి పర్సనల్ గా మీ స్టూడియోలో కూర్చొని చేస్తాను సార్. మీతో గతంలో ఇంటర్వ్యూ కూడా జరిగింది, మీ స్టూడియోకి నేను వచ్చాను, మీరు నాకు చేశారు కూడా. మళ్ళీ నేను వస్తాను.